ఈరోజు చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. తెలంగాణ ఇష్యూలో ప్రధానంగా బనకచెర్లని కేంద్రంగా చేసుకుని రాజకీయాలు నడుస్తున్నాయి. నిజంగా ఇక్కడ అక్కడ బనకచెర్లు అయిపోయినట్టు, ఇక్కడ ఏదో వీళ్ళకి నష్టం జరిగిపోయినట్టు ఇతర రెండు రాష్ట్రాల్లోనూ భలే తమాషా రాజకీయాలు నడుస్తున్నాయా లేదా చిత్తశుద్ధితోటే జరుగుతున్నాయా? పురుషోత్తం రెడ్డి గారు సంక్షిప్తంగా ఈ అంశం మీద కూడా చాలా రచ్చరచ్చగా తెలంగాణలో రాజకీయంగా నడుస్తూ ఉంది. అక్కడేమో ఆయన దీనివల్ల మీకు ఎవరికి ఇబ్బంది లేదని ఆయన చెప్పటం, అక్కడేదో మొదలైపోయినట్లు, ఇక్కడేదో అయిపోయినట్లు. ఈ వ్యవహారం మీద మీ కామెంట్ ఏమిటి? కొమ్మినేని గారు, అందరికి నమస్కారం. ఇది సావధానంగా మాట్లాడాల్సిన విషయం అయినా ఒక పార్ట్గా చెప్పాలనుకుంటే, పోలవరం ఎందుకు కడుతున్నారు? రాయలసీమ కోసం. పట్టిసీమ ఎందుకు కడుతున్నారు? రాయలసీమ కోసం. ట్రంప్ అమెరికాతో యుద్ధం ఎందుకు చేస్తున్నాడు? రాయలసీమ. అన్ని రాయలసీమ కోసమే. ఇక్కడ ఏం రాయలసీమలో ఏమి ఉండదు. ఇప్పుడు రాయలసీమకి ఏమీ జరగకుండా, ఏమీ తీసుకురాకుండా తెలంగాణలో కొట్టాడుకుంటారు. ఏదో అయిపోయినట్టు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చేసినట్టు, అసలు కేంద్ర ప్రభుత్వం బనకచెర్ల కట్టుకోమని చెప్పినట్టు, విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పోలవరానికే రూపాయి ఇవ్వడానికి కింద పైన పడుతున్నారు. హక్కుతో కూడుకున్నది. ఇప్పుడు అట్లాంటిది 1,00,000 కోట్ల ప్రాజెక్టు వాళ్ళు ఒప్పుకునేసినట్టు, ఇక్కడ వచ్చేసినట్టు, రేపు తెల్లారితో ఇవన్నీ జరిగితే తెలంగాణలో రాజకీయం చేయడానికి పనికొస్తుంది. మేము అన్నీ అయిపోతున్నాం. అసలు రాయలసీమ ప్రాజెక్టులు చర్చ లేకుండా పోతున్నాయి. రాయలసీమలో ఒరిజినల్ గా కట్టాల్సిన ప్రాజెక్టులు చర్చ లేకుండా పోతున్నాయి. సంబంధం లేని ప్రాజెక్టు వివాదం. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్డం పడ్డారు కదా, అప్పుడు ఎవరు గొడవ చేయలేదు. మళ్ళీ అది విశేషం. ఎందుకు ఇప్పుడు గుండ్రేవల ప్రాజెక్టు మేము శంకుస్థాపన చేసాం ఎన్నికలకు ముందు. చంద్రబాబు గారు 5 ఏళ్లు జగన్ నిర్లక్ష్యం చేశారన్నారు. మరి 2 బడ్జెట్లు 5 రూపాయలు ఎందుకు కేటాయించలేదు? గుండ్రేవల ప్రాజెక్టు కేటాయిస్తే రాయలసీమ నీళ్ళు వస్తాయి. అంటే రాయలసీమ ప్రాజెక్టులు పక్కకు పోతున్నాయి. సంబంధం లేని అంటే ఆచరణ సాధ్యంగా 1,00,000 కోట్ల ప్రాజెక్టు మా ముందుకు వస్తుంది. దీని పేరుతో తెలంగాణలో కొట్లాడుకుంటారు. అసలు వాళ్ళు కట్టాల్సిన ప్రాజెక్టులు వాళ్ళు కట్టరు, మాకు కట్టాల్సిన మేము కట్టరు. ఇద్దరు కొట్లాడుకుంటూ రాజకీయం చేసే పరిస్థితి వస్తూ ఉంది. సో దీనివల్ల పెద్ద ప్రయోజనం ఏమైనా జరుగుతుంది తెలంగాణకు కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్కి కానీ? ఏం ప్రయోజనం ఉండదు. తెలంగాణలో కొమ్మినేని గారు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తా ఉంది. ఎవరు బీజేపీకి బి టీము, కాంగ్రెస్ అని బీఆర్ఎస్ అంటుంది, బీఆర్ఎస్ అంటే అందులో ఈ హక్కులు ముడిపెట్టేసి కేంద్రాన్ని, వాళ్ళకి ఏమి సంబంధం లేదు బనకచెర్ల ప్రాజెక్టుతో కేంద్రానికి. కానీ లేని దాన్ని వాళ్ళకి అంటగట్టి రాజకీయాలు చేసే పని చేస్తున్నారు తప్ప ఇది ఎవరికి ప్రయోజనం కలిగించే అంశం కాదు. అయితే ఒకటి కష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పదలుచు, ముఖ్యమంత్రితో నేను ఏకీభవించేది, పైన వాళ్ళు కింద వాళ్ళు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కింద కట్టే ప్రాజెక్టు, ఇప్పుడు కింద కట్టే ప్రాజెక్టులు పైన కడితే మనకు నష్టం తప్ప, కింద కడితే ఇంక సముద్రం పోతాయి ఆపేస్తే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కడుతున్న ప్రాజెక్టుల పట్ల, ముఖ్యంగా గోదావరి పైన తెలంగాణలో అభ్యంతరం, తెలంగాణకి నిజంగానికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎట్లా వస్తుందంటే, నికర జలాలు ప్రాజెక్టులు కేటాయించాల్సి వస్తుంది, నీళ్లు తక్కువగా ఉన్న సంవత్సరాల్లో అప్పుడు వాళ్ళకి కిందకే ఇవ్వాల్సి వస్తుందని ఒక వాదన తీసుకొస్తారు సహజంగా. ఆల్రెడీ నికర జలాలు ఉన్నాయి కదా, వాళ్ళకి నికర జలాలు ఉన్నాయి. దాదాపు 900 టీఎంసీలు, మనకు ఒక 400-500 టీఎంసీలు పైన ఉన్నాయి. పోలవరం కెపాసిటీ అంతా 200 టీఎంసీ, ఇంకా 150-200 టీఎంసీలు కట్టుకునేందుకు అవసరం ఉంది. బనకచెర్ల ప్రాజెక్ట్ కెపాసిటీ చెప్తుంది 100 టీఎంసీలు, ఇంకా హక్కు కూడా లేదే జరగని పని తర్వాత. కాబట్టి ఏమి తెలంగాణకు నష్టం లేదు. ఇది రాజకీయ ప్రయోజనాలు. ఈ పేరుతో మేము బలైపోతున్నాం, మా ప్రాజెక్టులు చర్చ రాకుండా పోతున్నాయి. రైట్. బాండ్ చూపి బాబును నిలదీయండి, రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ పిలుపు. అయితే టీడీపీ మేనిఫెస్టోపై వైఎస్ఆర్సీపీ అడిగితే తాడదీస్తాం. ఏది కరెక్టు పురుషోత్తం రెడ్డి గారు? ఆయన బాండ్లు చూపి నిలదీయమని అడిగితే తప్పు అవుతుందా? ఈయన నిజంగానే తాడదీస్తారా? వైసీపీ వాళ్ళు అడగకూడదా? వాళ్ళు రాష్ట్ర ప్రజలు కారా? ఏమిటి దీని మీద మీరేమంటారు? కొమ్మినేని గారు, ఈ రాష్ట్రంలో ఎన్నికల హామీ పైన, కూటమి ఎన్నికల హామీ పైన ప్రశ్నించడం లేదా అడిగే హక్కు ఎవరికన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకే హోల్సేల్ పేటెంట్ ఉండదంట. నేను పేటెంట్ అంటున్నాను. ఎందుకంటున్నానంటే, ఎన్నికల సమయంలో ఆయన ఛాలెంజ్ గా తీసుకున్నాడు. దీన్ని మొత్తం డాక్యుమెంటేషన్ ప్రవేశపెట్టి 60,000 కోట్ల రూపాయల పైన పెట్టడానికి అవకాశమే లేదు, పెట్టుంటే నేను కూడా అదనపు హామీలు ఇచ్చేవాడిని, సాధ్యం కాదని చెప్పాడు. చెప్పి దానివల్ల నష్టపోయాడు. అది కూడా చెప్తున్నాను. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు కొంతమేరకు నష్టపోయినాడు. లేదు ఇస్తాము, 1,60,000 కోట్ల విలువైన సాధ్యం కాదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలో వైసీపీ మేనిఫెస్టో పక్కన పెట్టేసి తెలుగుదేశం మేనిఫెస్టో తిరిగినాడు. ఎందుకంటే మోసపోతారేమో అనే ఉద్దేశంతో చెప్పాడు. దానివల్ల ఏమైంది, కొంతమేరకు ఏమో ఇస్తాడేమో అని కొంత వైసీపీ రాజకీయం కూడా నష్టపోయింది కదా. అది ఒక వాస్తవం కదా. ఆయన ఇస్తానంటున్నాడు, ఈ నేనంటున్నాడని నష్టపోయాడు. నిజాలు చెప్పాడు. ఇప్పుడు ఆయనకు కాకపోతే ఎవరికి ఉంటుంది నైతిక హక్కు?
కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో కూటమి ఎన్నికల మేనిఫెస్టోని అడిగే నైతిక హక్కు, పేటెంట్ హక్కు ఖచ్చితంగా జగన్ గారికి ఉంటుంది. అడుగుతారు, మీరు సమాధానం చెప్పండి. ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు? సమాధానం చెప్పడానికి ఇష్టపడట్లేదంటే సమాధానం లేదని అర్థం. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం చెప్పాల్సిన మాట, మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఇప్పుడు చేయడానికి వివరణ ఇచ్చుకోండి. ఆ రోజు చెప్పినాం, ఈ రోజు చేయలేకపోతున్నాం, అర్థం చేసుకోండి అని కన్విన్స్ అయినా చేయాలి తప్ప అడిగితే ఒప్పుకోమంటే అది ఎట్లా అడగకుండా ఉంటారు? కాబట్టి ఖచ్చితంగా మీరు దీంట్లో మొత్తం ఇప్పుడు సూపర్ 6, సూపర్ 7 ఇచ్చి జరుగుతుంది కొమ్మినేని గారు. మిగతా 37 ఉన్నాయి. అవును. ఇప్పుడు జగన్ గారు ప్రతిసారి సూపర్ 6, సూపర్ 7 అంటాడు, దానికి కన్ఫర్మ్ అయిపోతున్నారు. దాంతో ఇది అయిపోయిన పాటు తర్వాత జగన్ కాదు కాదు దాంతో పాటు 143 హామీలు ఏం చేశారంటూ అడిగారు. అంటే ఉదాహరణకి దాంట్లో బీసీలకి, వాళ్ళకి మీకు బలహీన వర్గాలకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్న హామీ, వాలంటీర్లకి 10,000 ఇస్తామన్న హామీ, ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా. ఇక సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి పథకాలు మినహా మిగతా వాటికి పోవడానికి కూడా ఇష్టపడట్లేదు. ఇప్పుడు జగన్ గారు సృష్టించిన పథకాలు కొనసాగింపు. ఉదాహరణకు పెన్షన్స్ ఉంది, జగన్ గారు సృష్టించిన అద్భుతం. దాంట్లో 3,000 నుంచి 4,000 పెంచారు. దాంట్లో ఎన్నికల హామీని ఏంటి అడుగుతారు జగన్ గారు? నిజమే కదా, 50 సంవత్సరాలు నిన్నటువంటి బీసీ ఎస్సీలకి ఇస్తారన్నారు, అది ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ, ఇది ఏం చేస్తారో చూద్దాం. కానీ మొత్తం మీద మీరు జగన్ గారు లాగా చేయకుండా కేంద్రంతో సంబంధం లేకుండా ఒకేసారి 20,000 అన్నారు, అది చేయనని మీరే చెప్పేసినారు. అది షరతులతో అమలు చేస్తున్నారు. ఇది తల్లికి వందనం ఏం జరుగుతుందో చూస్తున్నాం. నా పాయింట్ ఏంటంటే 3 హామీలు జగన్ గారు, వీటిలో మెజారిటీ హామీలన్నీ 1 ఇయర్ ఎగ్గొట్టేసినట్లే అవుతుంది కదా. 1 ఇయర్ ఎగ్గొట్టారు. ఇది జగన్ గారు తీసుకొచ్చినటువంటి పథకాలు. మీరు కొత్తగా ఇచ్చిన హామీలు అమలు చేయలేమని చెప్పేసినారు. ఇది ఒక ప్రత్యేకత మనం గమనించాల్సింది. అదేంటి, ఆడబిడ్డ నిధి P4, ఏం సంబంధం P4కి ఆడబిడ్డ నిధికి? 2 నిరుద్యోగ వృత్తి, అంటే ప్రతి నెల 1,500 ఇస్తామన్నది పోయినట్లేనంటారా? స్పష్టంగా చెప్పారు. ఈ 2 పథకాలు అనేది దానికి ఆపాదించారు. ఇప్పుడు P4కి చూడడం అంటే దీనికి 1,500 ఇవ్వననే కదా. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా ఉద్యోగాలు కల్పిస్తారంటే నిరుద్యోగ వృత్తి లేదని అర్థం. అంటే జగన్ గారు ఇచ్చిన దాన్ని కొన్ని షరతులతో అమలు చేస్తారు, మీరు చెప్పింది అసలు అమలు చేయరు. అంటే ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. అందువల్ల మీరు P4 అనకుండా ఇది చేయలేకపోతున్నానంటే ఉందా ఉండేది కదా. ఆడబిడ్డ నిధి ఉన్న బడ్జెట్ లో నేను ఇంత మీద చేయలేను, అర్థం చేసుకోండి అంటే నేను అర్థం చేసుకుంటా, వైసీపీ అర్థం చేసుకోకపోయినా. ఎందుకంటే వాళ్ళకి హక్కు ఉంది కాబట్టి రాజకీయ పార్టీ. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇప్పుడు ఇవ్వలేను, వాళ్ళు చూస్తానంటే నేను ఒప్పుకుంటా. కానీ దానికి ఏరే దానికి ఆటగట్టి దాన్ని అడిగితే నేను ఒప్పుకోనంటే మాత్రం అది అంగీకార యోగ్యం కాదు. నిజాలు చెప్పండి, అవసరం తప్పును అంటే ఇప్పుడు దాని ప్రకారం నేను కొంత మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకోండి. దాని ప్రకారం ప్రతి మార్గదర్శి అంటే బంగారు కుటుంబం చేయాల్సిన బాధ్యత మార్గదర్శి మీద పెట్టారు. అంటే కొంతమంది ధనికుల మీదనండి, దాతల మీదనండి పెట్టారు. సపోజ్ ఇప్పుడు ఆ దాతలు ప్రతి ఒక్కరికి నెలకి 1,500 చొప్పున ఇస్తారా మరి మహిళలకి? నేనేమంటాను కొమ్మినేని గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, తెలుసు దాతలు మనం మానవ జీవితం పుట్టినప్పటి నుంచి ఉన్నారు. కొత్తగా వచ్చింది కాబట్టి ప్రభుత్వాలు అనుకుంటే కొంచెం ప్రోత్సహిస్తుంది. మనకు రాయలసీమలో మన ఒక ప్రాజెక్ట్ వచ్చింది, రాజు స్వచ్ఛంద ఇట్లా చాలా గొప్ప సమస్యలు కొన్ని 100 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాయి. పేదరికం పేదరికాన్ని పోవాలంటే ప్రభుత్వం అనుకుంటేనే పోతుంది. వీళ్ళందరూ మంచినీళ్ళకు వేడి నీళ్ళు తోడైనట్టు ఉంటారే తప్ప దాన్ని సమస్యకు పరిష్కారంగా చెప్పేయడం ఇది సరైనది కాదు. కాబట్టి పేదరికం కాదు P4లోకి అటాచ్ చేస్తున్నాము అంటే మరి దాని ప్రకారం 1,500 కూడా వాళ్ళు ఇస్తారని ఏమన్నా చంద్రబాబు గారు కానీ ప్రభుత్వం వారు కానీ ఎవరైనా హామీ ఇచ్చారా అన్నది నా ప్రశ్న. ఏంటంటే P4 పేదరికానికి 1,500 రూపాయలకి లింక్ ఏంటి అంటున్నాను. మీరు ఇచ్చింది పేదరికం కానీ బట్ అటాచ్ చేశారంటున్నారు కదా మీరు. 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఆడబిడ్డకి నిదంటే పేదరికంతో ముడిపడే సమస్య కాదు ఇది. వాళ్ళకి మరింత భరోసా ఇచ్చే సమస్య. మళ్ళీ పేదరికంతో లింక్ ఎందుకు పెడతారంటాను. 1,500 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలి. ఆదాయ పరిమితి కూడా పెట్టలేదు కదా. ఎంటైర్ మహిళలకు 2 కోట్ల మంది లెక్క చెప్పాడు కదా జగన్ గారు. ఎంటైర్ మహిళలకు అదనపు సాయం, పేదరిక నిర్మూలన కాదు. ఇది P4 అనేది పేదరిక నిర్మూలన. పేదరిక నిర్మూలన దీనికి లింక్ పెడతారంటే కాబట్టి పేదరిక నిర్మూలన అంటే ఇది పథకం పోయినట్లు లెక్క, చేయలేరు. సో పేదరిక నిర్మూలన కాదు పేదరికం నిర్మూలన చేస్తాం కాబట్టి మీకు ఆడబిడ్డ నిధి కింద 1,500 ఇవ్వక్కర్లేదు చెప్పడం అనమాట. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఉంది. స్కిల్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటి? స్కిల్ డెవలప్ నైపుణ్యాన్ని కలిగించి ఉద్యోగ అవకాశాలకు వెసులుబాటు ఇవ్వడం, మంచిదే, వెల్ అండ్ గుడ్. దానికి నిరుద్యోగ వృత్తికి సంబంధం ఉంది. ఆడవరకు నిరుద్యోగ వృత్తి ఇవ్వమని మనం చెప్పేది. వాళ్ళు చెప్పింది అదే కదా. ఆ స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు వాళ్ళకి నెలకు 3,000, ఇదే కదా మన మాట. మరి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ లింక్ పెట్టారంటే అది చేయను అర్థం. ఈ 2 అయితే ఆ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కూడా ఇంకా అనివార్యంగా ఇవ్వకపోతే కుదరదు కాబట్టి అది ఇస్తున్నారు కొన్ని షరతులతో. మిగతావి ఇవ్వలేరు, ఎందుకంటే ఫైనాన్స్ రీత్యా ఇవ్వలేడు. ఆయన ఇవ్వాలనుకున్నా ఇవ్వలేడు, అది వేరే సంగతి. ఇక్కడ చూడండి, ఇప్పుడు జూలై ఈ నెలలో ఏదో పంతులకి జీతాలు కొంత ఆలస్యం అంటారు, ఖచ్చితంగా అవుతుంది. ఈ రైతు భరోసా 2 ఇస్తున్నారు కదా కొద్ది మేరకు, అది ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది. ఇది పరిస్థితి. కాబట్టి
ప్రభుత్వం ఓపెన్ ఒప్పుకోవాలి, జగన్ గారికి ఖచ్చితంగా హక్కు ఉంది, అడుగుతాడు, ఖచ్చితంగా ప్రజలు కూడా అడుగుతారు. అంటే మిమ్మల్ని అడగపోవచ్చు, బయట నినాదాలు చేయవచ్చు, మరి తాడదేస్తారంటున్నారని రాశారు కదా వీళ్ళు. టీడీపీ మేనిఫెస్టోపై వైసీపీ అడిగితే తాడదేస్తారంటున్నాడు ఆయన, అన్నారంట. మిమ్మల్ని అడగరు కదా, అడగతారు. ఎన్నిసార్లు చంద్రబాబు గారు మీకు తెలుసు కదా, చాలా సార్లు తాట తీసాడు, కొట్టాడు, అన్ని తీస్తూనే ఉంటాడు, వీళ్ళు కప్పుకుంటూనే ఉంటారు. ఓకే, శివశంకర్ గారు చెప్పండి, జాగ్రత్తగా ఉంటారా, తాడదేస్తామంటున్నాడు ఆయన. నమస్తే సార్, మీకు అదేవిధంగా సాక్షుల పెద్దల పురుషోత్తం అన్న వీక్షకులకి. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కానీ, మొన్న పల్నాడు సంబంధించినటువంటి అక్కడ ప్రెస్కు అడ్రస్ చేసినటువంటి విషయాలను కానీ, నేను చంద్రబాబు నాయుడు గారు, పయ్యావుల కేసు, ఇంకా మంత్రులందరూ కూడా ఓ అనేసి కొంతమంది ప్రెస్ మీట్ల ద్వారా, ట్విట్టర్ ద్వారా స్పందించినారు. కానీ ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకి, ఒక్క 3 ప్రశ్నలకైనా కూడాను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు, లేకపోతే ఆ హామీల గురించి అమలు విధానం పైన కావచ్చు, లేకపోతే శాంతి భద్రత పైన కావచ్చు, ఎక్కడా కూడాను సమాధానం చెప్పకుండా కేవలం ఒక సినిమా డైలాగును పెట్టుకొని ఆ డైలాగును మొత్తం చిత్రీకరించేసి రాష్ట్రమంతా డైలాగునే సోషల్ మీడియా ద్వారా, ఎల్లో పచ్చ మీడియా ద్వారా దాన్ని సర్క్యులేట్ చేస్తూ ఈ రోజు పత్రికల్లో కూడా పతాక స్థాయికి ఆ డైలాగే చెప్పారు తప్ప నిజంగా అప్పుల పరిస్థితి కానీ, సంపద సృష్టి మీద కానీ, ఉద్యోగాల కల్పన మీద కానీ, అభివృద్ధి మీద కానీ, ఆయన అడిగినటువంటి స్టాటిస్టిక్స్ గణాంకాల లెక్కలను ప్రజెంటేషన్ ప్రకారం ఇచ్చినటువంటి ఆ లెక్కలకు సంబంధించినటువంటిది ఏ ఒక్కరైనా ప్రభుత్వం నుంచి స్పందిస్తారేమో అని రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూశారు. అలా కాకపోను రివర్స్ ఎదురుదాడిలో ఏదో ఈయన ఇప్పుడు వీళ్ళే ఒక మహాత్మా గాంధీ లాగా, మొత్తం అంతా శాంతిని ప్రోత్సహించే వాళ్ళలాగా ఇలా మాటలు, ప్రెస్ మీట్లు చూసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అల్లకలోలం చేస్తున్నారనేటువంటిది ఒక భ్రమలు కల్పించేసేసి ఆ సూపర్ 6 అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోకుండా దాక్కొని ఆ పక్కదారి పట్టడం చూస్తున్నాం. మీరు ఇందాక వీడియో చూపించారు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, దాని మీద మళ్ళీ వెళదాం, దాని మీద సపరేట్ గా వెళదాం. నా ప్రశ్న ఏమంటే, బాండ్లను చూపి బాబుని నిలదీయండి జగన్ గారు, బాండ్లు అట్లా నిలదీస్తే వైసీపీ అడిగితే తాటదీస్తా ఉంటున్న చంద్రబాబు గారు. ఈ రెండింటిని ఇప్పుడు మొన్న ఏమన్నారు, మొన్న సూపర్ 6 హామీలు, సూపర్ 7 అన్ని కూడా మొత్తం హామీలన్నీ అమలైపోయినాయి, అమలు చేసేసాము, తండ్రి కొడుకులు ఇద్దరు అమలు చేశాము, ఇప్పుడు ఎవరైనా ఆ మాట అడిగితే కనుక వాళ్ళకి నాలుక అని కత్తరిస్తారని ఏదో చెప్పబోయి నాలుక మందమే అంటూ, అంటే వాళ్ళను పరిగణలోకి తీసుకోకూడదు, అన్ని అమలు చేశామనేసి మొత్తం చెప్పారు. నిన్న మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా ఎన్నికల ముందు ఏదైతే వాళ్ళు చేసినట్టు ఆ వాగ్దానాలు అయితేనేమి, క్యూఆర్ కోడ్ ద్వారా ఒక యాప్ ద్వారా వాళ్ళ డేటా తీసుకొని ఇంటింటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఎస్ఎంఎస్ల ద్వారా కన్ఫర్మ్ చేస్తూ పేపర్లో బాండ్లు, చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టినట్టు బాండ్లు ఇంటింటికి ఇచ్చేసేసి ఆ కుటుంబానికి కనిష్టంగా ఎంత వస్తుంది, గరిష్టంగా ఎంత వస్తుంది అనేసి 3 లక్షలు, 3,60,000 మీ కుటుంబానికి వస్తుంది. ఇదిగోండి ప్రతి సంవత్సరం ఇమ్మీడియట్ గా 2024 అధికారంలోకి వచ్చిన వెంబడే అనేటువంటి ఇచ్చారు. అంటే ఈ రోజు సంవత్సరం వరకు వాళ్ళు ఏ కుటుంబానికి ప్రామిస్ చేశారో అదంతా ఎగ్గొట్టారు. అంటే ఒక కుటుంబానికి సరాసరిగా 3,60,000, 2,50,000 కుటుంబానికి అంతా ఎగ్గొట్టుగాను ఇప్పుడు కూడాను అన్ని అమలు చేశామంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. మీ ఇంటి దగ్గరికి ఏదో 21 నుంచి 22 నుంచి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిస్తా అనేసి చెప్తున్నారు కదా, ఇంటికి వస్తారా బాండ్లన్నీ కూడాను భద్రంగా పెట్టుకున్నారు సార్. మొబైల్లో ఎస్ఎంఎస్లు ఉంటాయి, ఇంట్లో బాండ్ పేపర్లు ఉంటాయి, షూరిటీ బాండ్లు ఉంటాయి. వచ్చిన వాళ్ళని ఏమయ్యా ఇంతమంది మీరే ఇచ్చారు కదా, దీనికి ఏమైంది అని అడగండి అంటే ఇమ్మీడియట్ గా ప్రజల్లో తిరుగుబాటు వస్తుందేమో, ఎక్కడ అడుగుతారో అనేటువంటి ఉద్దేశంతో ప్రజలను బెదిరించలేక వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా అడిగితే కనుక తాట తీస్తా, తోలు తీస్తా, మీకేం సంబంధం అనేటువంటి అన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా మీరు గుర్తించకపోవచ్చు, రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తించింది కాబట్టి 40% ఓట్లు ఇచ్చారు. అలా గుర్తించింది కాబట్టి ఈ రోజు ఏ సమస్య మీద వెళ్ళినా, రైతు సమస్యల మీద వెళ్ళినా, లేకపోతే ఏదైనా ఓదార్పుకి వెళ్ళినా కూడాను మీరు మాటల్లోనే 40,000 నుంచి 60,000 మందికి మీరు ఎన్ని ఆంక్షలు విధించినా జగన్మోహన్ రెడ్డి గారిని కలగడానికి, వాళ్ళ బాధ చెప్పుకోవడానికి మేమున్నాము, మీతో అడగండి, ప్రశ్నించండి అనేటానికి మద్దతుగా, సంఘీభావంగా మీరు ఆంక్షలు విధించిన వస్తున్నారు. అంటే మాకు ఒక హక్కుగా, మాకు ఒక బాధ్యతగా మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయించి మీ చేత మెడలు వంచి అమలు చేసే బాధ్యత మా మీద ఉందని ప్రజలు గుర్తు చేస్తూ మమ్మల్ని ఉన్నారు. మాకు హక్కు ఉంది, అడిగే హక్కు, ఖచ్చితంగా నిలదీస్తాము. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సూపర్ 6, సూపర్ 7 హామీలే కాకుండా 143 హామీల్ని, ఫ్యాన్సీ నెంబర్ కూడా ఇచ్చారు 143 అని. ఆ 143 హామీలను కూడాను తూచా తప్పకుండా 1 year ప్రజలకు బాకీ ఉన్నారు, ఆ బాకీ కట్టి
ఇప్పుడు అమలు చేయండి అనేటువంటిది ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు, కార్యకర్త, ప్రజలు కూడాను ఫ్లెక్సీలు పెట్టుకుంటారా, నోటితో అడుగుతారా, సోషల్ మీడియా అడుగుతారా, లేకపోతే ఎస్ఎంఎస్ల ద్వారానా, లేదా టీ బంకుల్లో అయినా కానీ ఒక చర్చ మాత్రం స్టార్ట్ అయిందనే ఉద్దేశంతో ఈ రోజు ఒక బెదిరింపు ధోరణికి వెళ్తున్నారు తప్ప దానికి మరి సమాధానం ప్రజలు భయపడరా? ప్రజలు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ భయపడరా ఈ తాడ వేస్తామని బెదిరిస్తే? నిన్న చూశారు సార్, పల్నాడుకి ఎంత చేశారు సార్, 100 మంది 3 వెహికల్స్ అని అన్నారు. ఎక్కడా కూడా మేము జన సమీకరణ చేయలేదు, ఎక్కడా కూడా పిలుపుని రండి లేదు, ఎక్కడా మొబిలైజేషన్ లేదు, ఏమీ లేదు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, 25 టోల్ గేట్లు పెట్టినా, ఎంత అరికట్టాలని చూసుకున్నా కూడాను ఆ ప్రజలు, ఆ కార్యకర్తలు ఎలా వచ్చారు? దాదాపు 60,000 మంది సత్తెనపల్లి వచ్చారు, దాదాపు 55,000 మంది పొదిలికి వచ్చారు. ఒక రైతులకి పొగోకి సంబంధించినట్టు వెళ్తే ఎక్కడ ఆంక్షలు ఉంటాయి సార్? పోయింది సార్. ప్రజలకి మీరు అణిచివేశాలనేటువంటి, ఎంత అణిచివేస్తే ఉద్యమం అంత ఉవ్వెత్తు వెలుగుతుంది. చరిత్ర నుంచి చూస్తున్నాము, తెలంగాణ ఉద్యమం చూసాము, ఇప్పుడు చూసాము. జగన్మోహన్ రెడ్డి గారిని నిర్మూలించాలనేటువంటిది ఎంత మీరు ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసినా, మీరు భయపెట్టాలనుకున్నా కూడాను ప్రజల్లో తిరుగుబాటు వస్తే ఇల్లేం సార్? ఆ తిరుగుబాటు అనేది మొదలైంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడాను వేలాది మంది ప్రజలు వస్తున్నారు. ఆ భయపడాల్సినటువంటిది కూడాను ఏం వాళ్ళు హక్కుగా అడుగుతున్నారే తప్ప, మీరు ఇచ్చిన హామీలు అడగడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప లేనివి ఇవ్వమని చెప్పలేదు. మీరు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయ్యా అనేటువంటిది మాత్రమే అడుగుతున్నారు. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇందాక పురుషోత్తమన్న కూడా చెప్పారు, అసెంబ్లీలో కూడాను ప్రజెంటేషన్ ఇస్తూ ఎవడొచ్చినా కూడాను నేను అమలు చేసేటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో వాటిని పక్కదారి పట్టించేటువంటి అవకాశమే లేదు. వాటిని అమలు చేయకుండా ఏ ప్రభుత్వం అయినా వచ్చినా, ఆ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మేము వచ్చినా లేకపోతే ఇంకొకరు వచ్చినా కూడాను మేము అమలు చేసే పథకాలను కాదు అనేటువంటి ధైర్యము ఎవరు కూడా లేదు, చెయ్యలేరు. దానితో పాటు అదనపు హామీలు ఇస్తున్నారు. ఇది చాలా బడ్జెట్ లో అసలు సాధ్యమయ్యే పని కాదని చెప్పారు. చెప్పారు కాబట్టి ఈ రోజు ఒక ఫస్ట్ ఇయర్ దంతా కూడా మొత్తం ఎగ్గొట్టి ఈ రోజు మాయ చేస్తున్నారు. అది కూడా 2 పథకాలు పార్షియల్ గా అమలు చేశారు. 2 పథకాలు 143 ప్లస్ సూపర్ 7 లో 150లో పార్షియల్ గా మాత్రం అమలు చేశారు. ఈ రోజు వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు చేయలేదు. అమలు చేసేంత వరకు ప్రజలు నిందిస్తారు, మేము నిందిస్తూనే ఉంటాం. అంతేనంటారు. మరి ఈ పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, సంపద సృష్టి కాదు ఆవిరైపోయిందని ఎకనామిక్స్ గురించి కానీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి కూడా జగన్ గారు చాలా వివరంగా మాట్లాడారు. వాటన్నిటి గురించి చంద్రబాబు గారు రిప్లై ఇచ్చుంటే బాగుండేది కదా. అంటే కొన్ని రిప్లై లేనప్పుడు ఏం చేస్తారంటే అనవసర సమస్యలు ముందు తీసుకొస్తారు. నిన్న సినిమా డైలాగ్ ఎందుకు ముందు తీసుకొచ్చారు? సందర్భం కాదు, అవసరము లేదు. దానిపైన ఆ డిబేట్లు కూడా దీనిపైన పనికిమాలిన చర్చ పెట్టకూడదు అంటే చర్చ పెడుతుంటారు. అట్లా ఆ రకంగా ఎందుకంటే ఈ ప్రశ్న ఇప్పుడు ఆవిరి అయిపోయిందంటే జిఎస్టీ ఎందుకు తగ్గుతా ఉంది? ప్రజల మధ్యలో, ప్రజల జోబుల్లో డబ్బులు ఉండడమే అభివృద్ధి అనేది. అది ఏ రూపంలో ఇస్తావు? సంక్షేమ పథకాల రూపంలో ఇస్తావా, ఇంకో రూపంలో ఇస్తావు? అది ఎకనామిక్స్. ఇప్పుడు జిఎస్టీ తగ్గుతుందంటే అర్థం ఏమిటి? లాస్ట్ టైం కూడా కేంద్ర గ్రాంట్స్ తగ్గింది కదా, 2024, 28, 29 కన్నా 19 కన్నా 10,000 కోట్లు ఎంత తగ్గింది. కారణం ఏంటంటే ఈ సంవత్సరం మీ లెక్కల ప్రకారం చంద్రబాబు గారు ఏమన్నారు, 35 నుంచి 40,000 కోట్ల రూపాయల దాకా మేము సంక్షేమ పథకాలకు ఇచ్చామన్నారు. జగన్ గారు ఎంత ఇచ్చేవాళ్ళు? 60,000 కోట్లు ఇచ్చారు. అంటే 25,000 కోట్లు తగ్గిన మేరకు జిఎస్టీ ప్రజల దగ్గర పోయినట్టే కదా. కాబట్టి ఇది ఒకటి. రెండోది, ఈ సంపద సృష్టిలో అతి కీలకమైన జగన్ గారు తీసుకొచ్చింది పోర్టులు, అదేవిధంగా మెడికల్ కాలేజీలు. ఇవేవైతే ఉన్నాయో ఇవేమవుతాయో తెలియని పరిస్థితి. కాబట్టి ఇవేమవుతాయో తెలియదు. ప్రజల జోబులో జబ్బులు ఇచ్చే సంక్షేమ పథకాలు 2 పోయిన తర్వాత ఆటోమేటిక్ గా సంపద అనేది రాదు. అంటే దీనికి కూడా కారణం వైసీపీ అని చంద్రబాబు గారు కాదు, పెట్టుబడులు రాకపోయినా ఆదాయం తగ్గినా వైసీపీ కారణం అన్నట్టు మాట్లాడుతున్నారు కదా చంద్రబాబు గారు. ఇప్పుడు 2-3 ఈవెంట్లు జరిగాయి. ఇప్పుడు శ్రీ సిటీలో ఆగస్టులో చంద్రబాబు నాయుడు గారు ఒక 4,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి ఇనాగ్రేషన్ చేశారు. మొన్న 4 నెలల క్రితం లోకేష్ గారు కూడా శ్రీ సిటీలో ఇనాగ్రేషన్ చేశారు. ఎవరిది అది? ఏదైనా కంపెనీ పెట్టడం, పునాదేయడం, ప్రారంభించడం అనేది 2-3 ఏళ్ల ప్రాసెస్. కానీ వచ్చిన 3 నెలలకే 4,000 కోట్లతో మీరే, నేను అభినందిస్తున్నాను. గత ప్రభుత్వం చేసిన దాన్ని మీరు కంటిన్యూ చేయడం సంతోషమే. కానీ శ్రీ సిటీలో వచ్చిన 4,000 కోట్లు ఎవరు ఖాతాలో వేద్దాం? మిగతా రాష్ట్రం అంతా పక్కన పెడదాం. కాబట్టి ఇప్పుడు గ్రీన్ కో ప్రాజెక్ట్ కానీ, కడపలో కొప్పర్తి కానీ గ్రీన్ సంబంధించిన కర్నూలు జిల్లాలో ప్రాజెక్ట్, ఇవన్నీ జగన్ గారు తీసుకొచ్చిందే కదా. కేంద్ర ప్రభుత్వం మాట్లాడి దేశవ్యాప్తంగా కొన్ని ప్రాజెక్టులు వస్తే 2 ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాడు.
గ్రీన్ శ్రీ సిటీ లాగా గ్రీన్ తో కూడుకున్నది. అది 2 ప్రాజెక్టులు శ్రీ సిటీలో వచ్చింది, కొప్పర్తిలో వచ్చింది, కర్నూలులో వాళ్ళ పూర్వకల్లో 2 ప్రాజెక్టులు జగన్ గారు తీసుకొచ్చి ఇవి డెవలప్మెంట్ కాదా? ఇవి కదా. అదేవిధంగా సోలార్ ఎనర్జీ అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పునాదులు ఫలితాలు ఇస్తుంటాయి, అది తీసుకోండి. అసలు ఏమీ చేయలేదు గత ప్రభుత్వం అంటే ఈ అర్థమే ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పారో ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు తగ్గడం, సంపదలో పోయింది. ఎవరైతే సృష్టించారో పోర్టులు కానీ ఇవన్నీ ఏమవుతాయో తెలియని పరిస్థితి, మళ్ళీ ప్రైవేట్ రంగం అంటున్నారు. అంటే అది ఆ మేరకు ప్రభుత్వానికి సంపద పోతుంది కదా. అయితే వీటితో పాటు ఇంకొక పాయింట్ కూడా జగన్ గారు చెప్పినటువంటి అనేక పాయింట్లలో ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే సాక్షి మీడియా మీద దాడులు చేయటం కానీ మొత్తం ఫోటోలతో సహా తెలుగుదేశంకి సంబంధించిన కార్యకర్తలనండి, నాయకులనండి వాళ్ళు దాడులు చేసిన తీరు, వాటి గురించి అసలు చంద్రబాబు గారు కానీ ఆ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కానీ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అలాగే చంద్రబాబు గారు అట్లాగే మన జగన్ గారు ఒక లిస్టు లాగా ఇచ్చారు, చాలామందిని ఎట్లా వేధిస్తున్నారు, ఎట్లా అరెస్టులు చేస్తున్నారు, ఏం జరుగుతుందని. వాటన్నిటి మీద సరే అరెస్టులు అని పక్కన పెడితే సాక్షి మీడియా మీద ఆధారసహితంగా దాడులు జరిగితే, ఆధారసహితంగా దాడులను చూపిస్తే కూడా దానికి రిప్లై ఇవ్వలేదు, పై కేసులు కూడా పెట్టినట్లుగా కనపడటం లేదు. మరి దీన్ని ఏ రకమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అని చంద్రబాబు గారు చెప్తారు? ఒక పక్క తనేమో ఇందాక చూశారు కదా, అపోజిషన్లో ఉన్నప్పుడేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆ అంశంలోకి మళ్ళీ తర్వాత వెళదాం. ఈ మీడియా మీద దాడి గురించి జగన్ గారు చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదు చంద్రబాబు? సమాధానం లేదు. మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే సాక్షి మీడియా పైన ఏదో దాడి అన్నారు, మనం ఆఫీసు నిరసన వాళ్ళు అంటారు, వాళ్ళు నిరసన అంటారు. ఎట్ నిరసన అవుతుంది? నిజంగా ఆ ఎపిసోడ్ లో నిరసన అయితే అన్ని పార్టీల మీద నిరసన తెలియాలి. మీరు ఒకరు ఎందుకు చేసినారు? ఆర్గనైజర్ ఎందుకు చేసినారు? ఒకే రోజు ఎందుకు చేస్తారు? మనోభావాల ఒకే రోజు ఒకే టైంలో ఒకే పార్టీకి వస్తాయా? కాబట్టి ఇవన్నీ ఏంటి ఆర్గనైజర్ గా చేశారని జగన్ గారు ఆధారాలతో సహా నిరూపించారు. రెండోది వాళ్ళు గమనంలో పెట్టుకోవాలి, ఇంకా జిల్లా స్థాయి తెలుగుదేశం నాయకులు పైన వాళ్ళు చెప్పేస్తున్నారు కాబట్టి మీరు చేసుకుంటూ పోతే ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ఇష్యూనే మీకు రేపు వర్తిస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ భవన్ లో ఏం జరిగిందో పక్కన పెడితే దానిపైన 60 మంది 70 మందిను బొత్స శివశంకర్ గారి కట్ట లెక్క తెలుసు, కేసులు తిరుగుతున్నారు కదా. రేపు అన్ని ఆఫీసులో ఫోటోలు సహా దొరికినాయి కదా, ప్రతి జిల్లాలో మా తిరుపతితో సహా ఫోటోలు, నాయకులు ఫోటోలు. అందుకే వాళ్ళు ఏంటంటే చేస్తే వస్తుంది, తిరగ నామినేట్ పోస్టులు ఏమైనా ప్రయారిటీ వస్తుంది అనుకున్నారు, నాకు తెలియదు. కానీ వరుస పెట్టి దాన్ని ఫేస్బుక్ లో కూడా పెట్టుకున్నారు ఆ ఫోటోలు. ఇవన్నీ రేపు రికార్డ్ అవుతాయి, రేపు కేసు. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. నిన్న జగన్ గారు ఇండైరెక్ట్ గా ఇచ్చారు కదా, పేర్లతో చదివి తిరుపతిలో పలానా పేరు, విశాఖపట్నంలో తలా పేరు, అన్ని పేర్లు చెప్తానంటే అర్థం ఏంటి? ఫర్దర్ కాంప్లికేషన్స్ ఎదుర్కోవడానికి సిద్ధపడాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది. రెండోది, ఇప్పుడు కుమ్మరేణి గారు బేసిక్ గా ఒక డెమోక్రసీ విషయంలో ఒక విచారణ జరిగి సమ్ ఎక్స్ని అరెస్ట్ చేస్తే మనం అర్థం చేసుకుంటాం విచారణ జరిగే క్రమంలో. కానీ ఫలానా వ్యక్తిని అరెస్ట్ చేయడం కోసం విచారణ జరుగుతుందనడం ఇదేం పద్ధతి? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కానీ వీటన్నిటిలో కూడా విచారణ జరిగే క్రమంలో అరెస్ట్ అయినారు. సరే, మంచి అట్లు కోర్టులు తెలుస్తాయి. ఇక్కడ ఫలానా ఎక్స్ ని అరెస్ట్ చేయబోతాము అని ముందే చెప్పి మళ్ళీ విచారణ స్టార్ట్ అవుతాం. ఇంకా విచారణ ఎందుకు అంటున్నాను. ఇక్కడ తేడా అది గతానికి ఇప్పుడుకున్న ఒకే ఒక తేడా ఏంటంటే టార్గెట్ ఓడెడ్ ఎంక్వైరీ అంటారు. కేసు టార్గెట్ కాదు, ఇష్యూ టార్గెటెడ్ కాదు, పర్సన్ టార్గెట్. జగన్ గారు చెప్పారు కదా, వల్లభనేని వంశీ మీద ఎన్ని రకాల కేసులు పెట్టారు, ఇంకా అనేక మంది పేర్లు కూడా చెప్పారనుకోండి. కానీ నిన్న టీవీలో వచ్చింది మరి అస్వస్థతకు గురయ్యాడని, ఇట్లా రకరకాల వార్తలు కూడా వస్తున్నాయి. అయినప్పుడు కూడా ఎందుకు అసలు కనీస కనికరం కూడా లేకుండా ప్రభుత్వం ఆ రకంగా వ్యవహరిస్తోందని మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటుంది కొమ్మినేని గారు, ఒక కేసు పెట్టిన తర్వాత విచారణ జరుగుతుంది, విచారిస్తారు సంస్థలు, కోర్టులు జడ్జిమెంట్లు ఇస్తాయి, శిక్ష పడుతుంది. ఇప్పుడు కోర్టులు జడ్జిమెంట్ ఇవ్వడం పైన మనకు నమ్మకం లేదు మీన్స్ మనకి కేసు మీద మనకు నమ్మకం లేదు కదా, ఏమవుతుందో తెలియదు, అది ఎప్పుడు తేలుతుందో తెలియదు. కాబట్టి అది శిక్ష ఎట్ట పడదు, జైలుకి ఎట్ట పోరు. ఇప్పుడు విచారణ పేరుతోనే శిక్షించేయడం కొత్త కథలు. శిక్ష అంటే ఏంది కొమ్మినేని గారు? జైలు పోవడమే కదా. జైలుకు కోర్టు విచారించేసి కోర్టు తీర్పిస్తే శిక్షతో కూడుకున్న జైలు జీవితం. అది నెల, 2 నెలల, 6 నెలల తర్వాత విషయం. ఇప్పుడు కొత్త మెథడ్ అదేంటంటే అది ఎట్లా జరగదు కాబట్టి విచారణ పేరుతోనే వీళ్ళు బయటపోతే ప్రమాదం అనే పేరుతో 2 నెలలు 3 నెలలు లోపల పెట్టాడు, అయిపోయింది శిక్ష. ఇంక తీర్పు ఎందుకు? అంటే విచారణ పేరుతో శిక్షించాడు, మన బాధలు మన కోరికలు తీర్చుతున్నాయి. చాలా ప్రమాదం. ఒక కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసు పెట్టేస్తున్నారట, వెంటనే బయటికి రావటం ఆలస్యం, వెంటనే కేసు పెట్టేసి ఇంకో చోట తీసుకెళ్తున్నారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మాకు కొన్ని రోజులు లోపల పెట్టాలి, శిక్ష మీన్స్ జైలు జీవితం. ఆ జైలు జీవితాన్ని విచారణ పేరుతో చేసేస్తాం. అది ఎట్లా ఆ తర్వాత ఏమవుతుంది? ఒక జీవితాన్ని 3 నెలలు కోల్పోయినట్టుగా 16 నెలలు అప్పుడు జగన్ గారికి కావచ్చు. ఇది సరైన పద్ధతి కాదు, ఇది బ్రాడ్ ప్రాక్టీస్. ఇది ఖచ్చితంగా ఎక్కడో ఒకసారి ముగింపు కలకపోతే
చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. రైట్. ఇక కాలర్స్ కానీ ఎవరైనా సరే అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దు దయచేసి. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే మేనేజ్మెంట్ కానీ మేము కానీ ఎవరు బాధ్యత వహించం. కాబట్టి పద్ధతిగా మాట్లాడండి దయచేసి. ఎక్కడ ఒక వ్యతిరేక అభ్యంతరకర పదాలు వాడొద్దు, విధానాల మీద మాత్రమే మాట్లాడండి. జగన్ గారు అనంతపురం నుంచి జగన్ గారు నమస్కారం, మాట్లాడండి. ఈ జగన్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ నిన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ మీద మీరే ఉంటారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీరేమో మమ్మల్ని ఏమో అంటారు, మేమేం మాట్లాడాం సార్, మాట్లాడలేదు కానీ మాకు కొంచెం విఘ్నత ఉంది, ఇబ్బంది లేదు. ఆ పక్కన వాళ్ళకి కానీ అట్లా విఘ్నతతో మాట్లాడాలి కదా సార్. కానీ ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడి వేస్ట్ కదా. ఇప్పుడు అధికారం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టం ఏం చేసినా నడుస్తుంది అనుకుంటున్నారు. సార్ ఏం లేదు సార్, సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకోకుండా వాళ్ళకు ఏమో డైవర్షన్ పాలిటిక్స్ సార్. అదేమి సార్ విచిత్రంగా చిన్నాల పెద్దలు ఏం కర్మ చేసినా సరే పాపం కమ్మవారు అంటే వేరే అంటే కమ్మవారు ఒకటే ఆయన చెప్పిన పార్టీలోనే ఉండాలి సార్. అర్థం కాకోకుండా ఎంత అన్యాయంగా అంటే వాళ్ళని ఆయనకు ఆరోగ్యం నాశనం అయిపోయింది పాపం వంశీ గారికి. మళ్ళీ ఎత్తుకుంటే కేసు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఏంది సార్ కొన్ని హద్దులు ఉంటాయి, హద్దులు చేతనైతే మంచి పని చేసి ప్రజల్ని మెప్పించుకొని మంచి పని చేయండి, తప్పేం కాదు. ఈ పార్టీ వాళ్ళు లాక్కోండి, మంచి పని చేసాం రాను మా పార్టీలో వేసాం చెప్తే అది పద్ధతి కానీ బెదిరింపులు ఎన్ని రోజులు ఉంటాయి సార్ ఈ బెదిరింపులు? కానీ దేవుడు చూస్తాడు మెట్టుకాలేసి తొందరలో మీరు ఆవేశపడమాకండి దయచేసి. ఇక మరొకరు హైదరాబాద్ నుంచి మాట్లాడతారు, రాజేంద్ర గారు. హలో సార్, నమస్తే. నమస్కారం, మాట్లాడండి దయచేసి. సార్ ఒకటి రెండు విషయాలు సార్. ఒకటి, గతంలో మార్గదర్శి మీద కేసు అనగానేమో పత్రికా స్వేచ్ఛ అని విపరీతమైన ప్రచారం చేశారు సార్. అవును. ఇప్పుడు డైరెక్ట్ ఆఫీసుల మీద దాడి చేస్తే ఇది విచిత్రం అనిపిస్తాం సార్. సామాన్యులుగా మాకు ఎంత ఇది అనిపిస్తుందంటే ఇది ఏంటి సమాజం ఇంత దారుణం తయారైతుంది, అసలు ఏది చేసినా కూడా చెల్లుతుంది అనే ఆలోచనతో పోడేంది అనేది అనిపిస్తుంది. నడుస్తుంది కదా మరి, ఇంకోటి సార్, ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన ప్రెస్ మీట్ మీద సార్ చాలా స్పష్టంగా ఇచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఏమన్నారనంటే ఎవరైనా అట్లా క్వశ్చన్ చేస్తే వైసీపీ వాళ్ళు అని పేరు సపరేట్ గా, అంటే సామాన్యులు ఎవరు క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళు వైసీపీ కింద ట్రీట్ చేయడం. ఈ పాయింట్ బాగుంది. ఎవరు క్వశ్చన్ చేస్తే నువ్వు వైసీపీ అంటే గొడవ లేకుండా పోతుంది. ఇంకోటి సార్, ఎవడో వాడు పిచ్చోడాడు ఏదో పెట్టి ఫ్లెక్స్ పెట్టి జగన్ గారి పర్యటనలో చూపెడితే దాన్ని ఏమన్నారంటే సార్ టోటల్ ప్రజల మీద దాడి అన్నారు. అది విచిత్రం అనిపిస్తుంది సార్. అదేమో ప్రజల మీద దాడాట, ఈ క్వశ్చన్ చేస్తేనేమో వైసీపీ వాళ్ళట. విచిత్రం అనిపిస్తుంది కొంచెం సామాన్యులకు. మాకైతే చిచ్చినేస్తారు సార్. అది ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఇట్లా పద్ధతిగా చేయాలి తప్ప అనవసరమైన వ్యాఖ్యలు, అనవసరమైన ఇప్పుడు కొంతమంది మనకు చూపిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఎన్ని రకాల బూతులు మాట్లాడింది, ఎన్ని రకాలుగా అరాచకంగా వ్యవహరించింది, ఎన్ని రకాల దాడులు చేసింది. అయినప్పటికి కూడా అప్పట్లో వాళ్ళ మీద కేసులు రాలేదు, ఏమి రాలేదు. ఇప్పుడు మాత్రం జరిగినా జరగకపోయినా విపరీతమైనటువంటి వేధింపులు జరుగుతున్నాయనేది సర్వత్రా ఉన్న అభిప్రాయం. అయినప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండటమే మంచిది. ఎవరైనా సరే, ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా, మా బోటి వాళ్ళం అభ్యంతరకరంగా ఎవరిని మాట్లాడినా ఒప్పుకోకూడదు. కంప్లీట్. అయితే జగన్ గారు మంచితనం సార్. ఎన్ని అంటే జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడైతే ఓపెన్ స్టేట్మెంట్లు, పోలీసులను తిట్టుడు, దాడి చేసుడు, పోలీసుల వీడియో కూడా చూపించాం కదా. అయినా కూడా జగన్ గారు అట్లా కక్ష సాధింపుకు పోలేదు. సరే, దాని మీద కేసు పెట్టి ఉండొచ్చు కానీ అట్లా పెట్టలేదు కదా. అది జగన్ గారు కానీ అది ఇప్పుడు ఎందుకు అర్థమైతలేదు సార్, వీళ్ళకి అర్థమైతలేదు. ఇప్పుడు ఈ ఏడాది కాలం జరిగిన పాలన భవిష్యత్ తరాలకి ఒక మార్గదర్శకంగా మారుతుందేమో. కానీ నా ఉద్దేశం అయితే అట్లా మారకూడదు. ప్రభుత్వాలకు మార్గదర్శకంగా మారతాయి కదా సార్, మారకూడదు. కానీ చివరికి ఆ పరిస్థితి తీసుకెళ్తున్నారు. అట్లా తీసుకెళ్లకుంటే మంచిది. రైట్, శివశంకర్ గారు చెప్పండి, మీరు కూడా సంక్షిప్తంగా దీని మీద మాట్లాడండి. మీడియా మీద దాడి జరిగిన తీరు, సాక్షి ఆఫీసుల మీద ఆధార సహితంగా నిన్న జగన్ గారు చూపించిన వైనం, వీటన్నిటి మీద చంద్రబాబు గారు ఎందుకు రియాక్ట్ కాలేదు సరిగా రియాక్ట్ అయ్యారా లేదా? సార్, ఈ మీడియా మీద దాడులు కానీ అకారణంగా అన్యాయంగా ఏదైతే మిమ్మల్ని కూడా తీసుకెళ్లేసి ఈ వయసులో పెట్టడం అయితేనేమి, నోటీసులు ఇచ్చి ఒకవేళ అనుమానం ఉండేటువంటి కేసులో అటువంటి వాటిని ప్రేరేపించేసేసి మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేయించారు అనేటువంటిది. అదేవిధంగా ఆయన సత్యమణి భారతి గారిని తీసుకుని వచ్చేసి నానా మాటలు దుర్భాషలాడుతూ ఒక ఆర్గనైజింగ్ గా ఒక పద్ధతి ప్రకారము పిలుపునిచ్చి
వాళ్ళ యొక్క పెద్దల కనుసన్నల్లోనే వెళ్ళింది కూడాను. టీడీపీ మహిళా ప్రెసిడెంట్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేల సతీమణులు కూడా వెళ్ళి దగ్గరుండి చేసేసి ఆ సాక్షి కార్యాలయాలను, ఆ ఫర్నిచర్ ని ధ్వంసం చేయడమే కాకుండా ఆ బోర్డులను పీకేసేసి, ఆ యొక్క బెదిరించేసేసి, కార్యాలయాల్లో మంటలు పెట్టించేసేసి ఏ విధంగా చూస్తామో, రాష్ట్ర వ్యాప్తంగా 1-2 రోజుల్లోనే పిలుపుని ఇవ్వకపోతే వాళ్ళు చెప్పినట్టు నిరసనలు అయితే గనక ఎక్కడో వచ్చేసి ప్రజా కూడల్లోనో లేకపోతే గనక ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కానీ ఏదన్నా ప్లకార్డులు పెట్టుకొని ఇది అన్యాయం, ఇది మాకు ఇది కావాలనేటువంటిది, అది ఒక నిరసన చేసేటువంటిది. అది ఎవరు? ప్రజా సంఘాల, లేకపోతే గనక ఎవరైతే అఫెక్టెడ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళు కానీ ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, తెలుగుదేశం పార్టీ కండువా లేచుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉసిగొలిపి వాళ్ళని వెళ్ళి టార్గెట్లు ఇచ్చేసేసి వాళ్ళు చేసేసి ఏ విధంగా చేస్తున్నారు ఇదంతా కూడాను. ఇది పత్రికా స్వేచ్ఛ మీదనే కాకుండా ప్రజాస్వామ్యం మీద కూడా దాడి. దీన్ని ప్రభుత్వాలే దగ్గరని ప్రోత్సహిస్తే ఇక ఏం కావాలి? ఈ యొక్క ప్రజాస్వామ్యం యొక్క పరిస్థితి అనేటువంటిది. సీనియర్ నాయకులు మేము 40 సంవత్సరాల అనుభవం అంటున్నారు కదా, కనీసము వాటిని నిలువరించకపోగా వాళ్ళని ఎంకరేజ్ చేసేసి ఖండన కూడా ఇవ్వకుండా నిన్న అవునా అలా జరిగిందా, ఇది తప్పు, ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ ఫర్దర్ గా కాకుండా చూస్తామనేటువంటిది ఏదైనా ఉండాలి. అంటే వాళ్ళ మీద కేసులు నమోదైనయా? కనీసం మీ సాక్షి యాజమాన్యం అంతా కూడా వెళ్ళేసేసి డీజీపీ కార్యాలయంలో డీజీపీ గారికి అదే విధంగా రెస్పెక్ట్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు. కొంతమంది పోలీస్ స్టేషన్ లో ఆ యొక్క ప్రతిని తీసుకొని దానికి సంబంధించినటువంటి అక్నాలెడ్జ్మెంట్ కాపీ కూడా ఇవ్వలేదు. డీజీపీ గారికి తప్పదు కాబట్టి మీడియాతో పూర్తిగా వెళ్ళారు కాబట్టి అక్నాలెడ్జ్మెంట్ కాపీ ఇచ్చారో లేదో బట్ కలిసినట్టు మాత్రము రిసీవ్ చేసుకున్నారు. దీనికి సంబంధించి కేసులు పెట్టరు సార్, కేసులు పెట్టరు. ఎందుకంటే కేసులు పెడితే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలే కదా, అలా పెట్టరు. ఏదో చేసి అంటారు. అంతెందుకు సార్, ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 రోజులు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మధ్యలో ఎన్ని అరాచకాలు, ఎన్ని ప్రభుత్వ ఆస్తులు, ఎన్ని వైఎస్ఆర్ విగ్రహాలు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అది ఆపద్ధరం ప్రభుత్వం జగన్ గారు ఉన్నారని చెప్పారంట. విచిత్రంగా ఉంది టెర్మినాలజీ, కొత్త టెర్మినాలజీ తీసుకుని ఆపద్ధరం ప్రభుత్వం మాకే సంబంధం. అప్పుడు జగన్ గారు అధికారంలో ఉన్నారు కదా, జగన్ గారు అధికారంలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ వాళ్ళ చేతుల్లోనే ఉంది, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలోనే ఉంది, ఇక్కడ వాళ్ళకే వెళ్ళారు. ఇదంతా జరిగినా కూడా జగన్ గారికి ఆపాదించారు ఇందాక మీరు అన్నట్టు. సో ఖచ్చితంగా సరే, సాక్షి కార్యాలయాలపై దాడి చేసిన వాళ్ళను, ప్రజాస్వామ్యం మీద దాడి చేసిన వాళ్ళను ఎవరు ఫర్దర్ గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఆయన వద్దనుకున్నా కూడాను ప్రభుత్వాలు ఇలానే ఉండవు కదా, వన్ సైడ్ గా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే వాళ్ళు ఏ విధంగా శిక్షలు కానీ వాళ్ళందరికీ కూడాను ఖచ్చితంగా పేర్లతో సహా పోలీసులు నోట్ చేసుకోకపోయినా కూడాను వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లు ధరలో ఖచ్చితంగా ఇచ్చినటువంటి కంప్లైంట్లు అన్ని కూడా ఉంటాయి. ఖచ్చితంగా దీనికి సమాధానం అనేటువంటిది వాళ్ళు తీసుకోవాలి. వంశీ లాంటి వాళ్ళని ఇంకా అంతగా వేధిస్తున్నారనే ఒక భావన రావటం ప్రభుత్వానికి మంచిదేనంటారా? ఆయనకి తరచుగా అస్వస్థతకు గురవుతున్నాడు, అయినా కూడా ఆయన్ని వదిలిపెట్టేదట్లేదు. నేననే సార్, మళ్ళీ ఏదో ఊపిరి సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఇప్పుడు జీజీహెచ్ లోనే ఇక్కడ మన హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారనేటువంటిది ఉంది. ఇది ఒకరోజు కాదు సార్, ఎన్ని కేసులు ఎన్ని వేసినా కూడాను తీసుకోవడము, దాని మీద బెయిల్ తెచ్చుకుంటే పీటీ వారెంట్. ఆయనే కాదు, కాకాని గోవర్ధన్ గారిని ఆయన మీద ఆ టోల్ గేట్ వసూలు చేశారంట. దానికి సంబంధించిన ఎప్పుడో మధ్యము వాళ్ళ ప్రభుత్వంలో మేము అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశారంట 2014లో. దానికి సరైన విచారణ లేదని చెప్పి మరోసారి వాళ్ళ టీడీపీ కార్యకర్త చేత ఇప్పించడము, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడము. మీ మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టారు సార్. ఆ రోజు లోయర్ కోర్టులో దానికి చెల్లదు, ఇది ఎట్లా వస్తుందని చెప్తే కానీ రిమూవ్ చేశారు. అంటే ఎటువంటి అవకాశాలు లేకపోయినా కూడాను ఏదో విధంగా ఇది కోర్టులకు వెళ్ళేసి శిక్షలు పడవు, ఇది నిరూపించలేరు కాబట్టే మొత్తం నాయకులందరూ కూడా ఒక కొత్త టెర్మినాలజీ ఇంట్రడ్యూస్ చేస్తారు కదా సార్, అది పీటీ వారెంట్ అనేటువంటి ప్రజలకు చెబుతూ ఈ కేసులో బయటకు వచ్చి బెయిల్ వచ్చేటువంటి సందర్భం ఉంటేనే ఇమ్మీడియట్ గా ఆ ముందు రోజు లేదా బెయిల్ వచ్చిన అనుక్షణము ఇంకోటి తీసుకోవడము, పీటీ వారెంట్, ఇంకో కేసు అట్లా. దీనికి సంబంధించి మీరు అన్నారు ఇందాక పురుషోత్తం గారిని అడిగారు, ఒక్క నిమిషం సార్, ఒక్క సెకండ్. అది దీని మీద సమాధానం చెప్పలేదు కదా, మొత్తం అంతా సమాధానం చెప్పారు కదా, జగన్ గారు అడిగిన వాటి మీద అంతా అన్నారు కదా. ఈ ఒక నెటిజన్ నాకు పంపించాడు ఇందాక, మాజీ ఐఏఎస్ పివిఎస్ శర్మ గారు పోస్ట్ చేశారు సార్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు ఏది కూడా సమాధానం చెప్పకుండా నేషనల్ హైవేస్ నేనే ఇచ్చాను, అప్పుడు వాజ్పేయి గారికి నేనే చెప్పాను అని చెప్తున్నారు. దానికి సంబంధించి ఏదో ఒక దేవదాస్ సినిమాలో ఒక పాట ఆయన రాశారు అని ఆ ట్విట్టర్ లో స్క్రీన్ షాట్ పెడుతున్నారు. అందులో దేవదాస్ సినిమాలోని పాట అంట, నేను పుట్టాను ఏపీ పుట్టింది, నేను తవ్వాను హైదరాబాద్ కట్టాను,
బిల్ గేట్స్ వచ్చాడు, ట్రైనింగ్ ఇచ్చాను, దేవదాస్ సినిమా సీఎం కాదు అయినాను, ఉత్తరం. స్కిల్ ట్రైనింగ్ ఆ, అన్నాను. కాదు మోడీని ఆ ప్యారడీ దేవదాస్ కాదు, ప్రేమనగర్ లోనో దేంటోనో వచ్చింది అది. దేవదాస్ అని రాశారు ఆయన, పివి శర్మ నేను గారు. పుట్టాను, లోకం మోడీని నవ్వింది. తిట్టాను, అవును. మళ్ళీ హక్కును చేర్చాను, అమరావతిని కడతాను, భూములు కొంటాను, నాకు ఇంకా ఆంధ్రాతో పని ఏముంది, డోంట్ Right, కేర్ okay. అని ఆ పివి శర్మ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన సమాధానానికి ఏమీ చెప్పరు. ఆయన గొప్పలకి అది చెప్పుకుంటా పోతారు తప్ప, ఎందుకంటే వాస్తవాలు అంటారు. ఈ ప్రెస్ మీటే కాదు, 4-5 ప్రెస్ మీట్లు మరి గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ఆ యొక్క గణాంకాలకి ఏ అధికారుల చేతనైనా ఇప్పిస్తారేమో, ఏ పయ్యావుల కేశవ్ గారు ఇల్లు ఇస్తారో చంద్రబాబు నాయుడు గారు అంటే ఏ ఒక్కదానికి సమాధానం ఇచ్చే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. కాబట్టే దాటవారి ధోరణి, ఎదురుదాడి తప్ప ఇంకోటి లేదు. రైట్. ఇక హత్యలు చేయవచ్చని చెబుతున్నారా అంటూ చంద్రబాబు గారు ప్రశ్నించడం, టీడీపీ వారిని అసలు చదవాలంటేనే నాకు కాస్త ఏమంటారు ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఈనాడు వాళ్ళు ఇట్లా వక్రీకరిస్తారా, అంత బాధ అనిపిస్తుంది. ఇదేంది రఫా అంటూ తేరా చూస్తే ఆ రఫా అన్న డైలాగ్ పెట్టినటువంటి ప్లకార్డు పెట్టినట్టు ఆయన టీడీపీ సభ్యుడట. మరి ఇప్పుడు ఆయన దాని గురించి ఏం చెప్తారో. సో వీటి మీద నిజంగానే జగన్ గారి వ్యాఖ్యలు, అలాగే చంద్రబాబు గారి ఎదురు సమాధానం, వీటన్నిటి మీద చర్చలోకి వెళదాం. మీ తప్పులు ఎత్తి చూపితే భూస్థాపితం చేస్తారా? చంద్రబాబు గారు ఏంటంటే ఈ భూతాల భాష, భూస్థాపితం భాష ఇవన్నీ మాట్లాడతారు, మళ్ళీ ఎదురు దాడి చేస్తారు. వారి పత్రిక ఏమో ఇట్లా నేనైతే వక్రీకరించిందని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? నిజంగా జగన్ గారు ఆ మాట అన్నారా? తేరా చూస్తే ఆ ప్లకార్డు పెట్టింది టీడీపీ అని వాళ్ళ సాక్షిలో ప్రముఖంగా వచ్చింది. మరి దాన్ని వాళ్ళు వేశారో లేదో నాకు తెలియదు. కానీ బట్ ఈ పరిణామాలు చూస్తే మీకేమనిపిస్తుందండి? ప్రతిదాన్ని జగన్ గారు చెప్పిన ప్రతి మాటను వక్రీకరించి మొత్తం డైవర్ట్ చేయడం ద్వారా చంద్రబాబు గారికి ఏమన్నా ప్రయోజనం కలుగుతుందా? అట్లాగే హత్యలు చేయవచ్చనిందా చూశారు కదా, రంగళలో ఆయన ఏం మాట్లాడారు, ఇతర చోట్ల ఆయన అట్లా పోలీసులను బెదిరించారు. ఇవన్నీ అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడేమో అట్లా చేశారు, ఇప్పుడేమో హత్యలు చేయవచ్చని చెబుతున్నారా అని ఒక చిన్న పదాన్ని తీసుకుని దాన్ని ఇట్లా అల్లుతున్నారు. ఈ ధర్మమేనంటారా? పైగా భూతాలు, భూస్థాపితం ఈ భాష మాత్రం మళ్ళీ కరెక్టేనని వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చుకున్నట్లుందా? కొమ్మినేని గారు, ఇక్కడ ప్రారంభంలో ఒక 6 నెలల క్రితం మళ్ళీ జగన్ వస్తే ఏంటి పరిస్థితి, జగన్ వస్తే రాష్ట్ర బ్రాండ్ గురించి ఎక్కువ మాట్లాడతాను. బ్రాండ్ ఇమేజ్ ప్లస్ జగన్ అనే వ్యక్తి సమాజానికి హానికరం, మామూలు భాషలో వాళ్ళు నాకు అర్థమైనంత ఈ 2 ప్రధానంగా తీసుకొస్తున్నారు. ఫస్ట్ ఏమనుకున్నానంటే నేను కూడా వస్తున్నారని భయపడుతున్నారేమో అనుకున్నాను. ఇప్పుడు అర్థమయ్యేది ఏంటంటే నాకు వచ్చే ఎన్నికల్లో ఇదే అజెండా చేసుకుంటారా అంటే, మనం ఏం పరిపాలించినాం, ఆయన ఏం పరిపాలించినాడు, మనం ఏం హామీలు ఇచ్చాం, ఏం అమలు చేసాం, ఈ చర్చ కాకుండా జగన్ అనే వ్యక్తి ప్రమాదకరం. దీనికి ఏమి అర్థం ఉండదు కదా. ఈ ఆర్గ్యుమెంట్కి ఎవరు నమ్మిన వాళ్ళు నమ్మకం. ఈ వ్యూహంతో ఇప్పటి నుంచే పునాదులు వేసుకుంటా అనిపిస్తుంది. 2 బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడుతున్నారు. నేను ఘటన కూడా వద్దాం. బ్రాండ్ ఇమేజ్ అంటే అర్థం ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ర్యాలీలు, ధర్నాలు ఎందుకు చేస్తారు? ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నించడం, ప్రజల ఆకాంక్షను వ్యక్తీకరించడం. చంద్రబాబు గారు 5 ఏళ్ళు బయటకు వచ్చిందంతా జగన్ గారిని పోయినట, విమర్శలేగా చేశాడు. కానీ ప్రతిపక్షం విమర్శలు చేయకుండా సమర్థించుకుంటూ ర్యాలీలు చేస్తుందా? చేసినప్పుడు ఆ పార్టీలో చేరిపోతారు కదా. కానీ ఇదే బ్రాండ్ ఇమేజ్ నష్టం అనుకుంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది, 30 ఏళ్ళు వెనక్కిపోయింది, అప్పులు ముట్టని రాష్ట్రంగా తయారైంది. ఇది బ్రాండ్ ఇమేజ్ పెంచుతుందా కొమ్మినేని గారు? మళ్ళీ జగన్ అనే వ్యక్తి వస్తే మళ్ళీ ఏమైపోతుందో భయభ్రాంతులు అవుతుంది. ఇది బ్రాండ్ ఇమేజ్ పెంచుతుందా? ఏది బ్రాండ్ ఇమేజ్ పెంచుతుందో ప్రభుత్వాలు ఆలోచించాలి. ఆ పాయింట్ నిన్న జరిగిన ఘటన, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం, ఆ కుటుంబాన్ని పరామర్శించడం, ఇంతమంది ఎందుకు వచ్చారు జనం? ప్రాథమికంగా ప్రభుత్వం చూడాల్సింది ఏంటంటే, మీరు 300 మంది అన్నారు, 1300 మంది అన్నారు, ఏ ఏర్పాట్లు లేకుండా ఇన్ని వేల మంది వచ్చారంటే ఒక గమనించాల్సిందంటే ప్రెజర్ ఎక్కువ చేస్తే రియాక్షన్స్ అంత తీవ్రంగా వస్తుంది అనేది ఇక్కడ ప్రభుత్వం గుర్తించాలి. అంటే ఒక ప్రజానాయకుడుగా ఉన్న వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం కృత్రిమంగా చేస్తే ప్రజల నుంచి రియాక్షన్స్ వేరే రకంగా ఉంటుంది. మామూలుగా ఆయన పాటికి ఆయన వెళ్ళొచ్చుంటే ఆయన అభిమానించే వాళ్ళు 10,000 మంది 5,000 మంది వచ్చింటారు, వెళ్ళిపోయింటారు. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ప్రెజర్ చేశారో 1000 మంది పోలీసులు, ఇక్కడ చూడండి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో పోలీసులు లేరు, ఈ ప్రోగ్రామ్ అడ్డుకోవడం కోసం పోలీసులు పెట్టుకున్నారు. అదేది ఏదైనా పెట్టుంటే సమయంగా నడిచిపోయింటుంది కదా. కాబట్టి ఎక్కువ ప్రెజర్ చేస్తే ప్రజల నుంచి రియాక్షన్స్ వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని సందర్భాలు డిఎస్పీని ఏమన్నారో మనం వీడియో చూసాం. నేనేం దాన్ని తప్పు అది సహజం అంటాను. ఒక ఆవేశం వచ్చినప్పుడు, ప్రజల్లో వచ్చినప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడతారు, అదే ప్రామాణికంగా తీసుకోవాలి తప్ప ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీలో ఇన్ని విషయాలు పక్కన పెట్టేసి అతను ఒక అతను ఫ్లెక్సీ పెట్టాడని దాన్నే వివాదం చేయడం అంటే వీటన్నిటికి సమాధానం లేవు మన దగ్గర. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలకి, ర్యాలీకి, పోలీసులు వ్యవహరించిన తీరికి, 1000 మంది ఎందుకు వచ్చారు అనే దానికి ఆన్సర్ లేదు. కాబట్టి సంబంధం లేని విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఎవరో పెట్టాడు,
దాన్ని పెట్టుకొని చెప్తాడు. ఇప్పుడు మనం ర్యాలీలో పోయినప్పుడు ఎవడు బట్టి వాడు ఉపన్యాసాలు చెప్తుంటాడు, వ్యాఖ్యలన్నిటికీ నాయకుడికి ఆపాదించేసి దాన్ని ఏదో చేయాలనుకుంటే బూమ్ ర్యాంగ్ జగన్ గారు తెలీదా? హత్యలు చేయవచ్చు అని చెబుతా ఎవరైనా చెబుతారా? నేను అంటుంది ఏంటంటే జగన్ గారు నిన్న జగన్ గారు మామూలుగా సినిమా పేర్లో చెప్పడం ఆయనకి ఇష్టం ఉండదు. నిన్న కావాలనే విలేకరుల్ని గుచ్చి వాళ్ళతో ఎందుకు చెప్పించాడంటే వ్యూహాత్మకనే చెప్పించాడు. రేపు వీళ్ళు అదే మాట్లాడతారు, ఆయన తెలుసు ఆ విషయం మాట్లాడతారని. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో ఆయన చెప్పిన విషయాలు వేటికి వాళ్ళు సమాధానం చెప్పరు. వాళ్ళకి ఏదైనా ఒక పాయింట్ ఇద్దాం మాట్లాడుకోండి. ఈ డైవర్షన్ కూడా ఈయన అవకాశం, ఆయనకేం తెలియదు అంతసేపు ఎందుకు కూర్చున్నాడు, ఎప్పుడు అక్కడ మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గుచ్చి సినిమా ఆయన వేషాలు ఇవన్నీ ఏం చేసినా అంటే ఇది దీనికి తప్ప ఇంకేది చేయలేరు, మాట్లాడుకుంటున్నారు ఆయన అని చెప్పి ఇది ఒక అజెండా ఇచ్చినాడు. దాన్ని పట్టుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా మాట్లాడినాడు. ఆయన ఏమి డైవర్ట్ చేయరని కదా, డైవర్ట్ చేస్తారు, ఇట్లా మాట్లాడుకుని జనం నవ్వుకుంటారు. అంటే ఆయన అడిగిన మిగతా ప్రశ్నలు ఏడి సమాధానం చెప్పకపోయినా కనీసం దీనికన్నా రియాక్ట్ అయితే కొంత జనంలోకి వెళ్తుందని ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా మాట్లాడు, ఎందుకంటే దీని ఎట్లా సమాధానం చెప్పరు, దీన్ని మాట్లాడినారంటే ప్రజల ముందు చులకన అవుతారు. ఇప్పుడు జగన్ మాట్లాడిన ఒక గంట విషయాలు పక్కన పెట్టేసి ఆయన రఫా అన్న మాటనే మాట్లాడుకుంటున్నారంటే వీడి పరిస్థితి. అట్లే మాట్లాడుకుంటే నేను సిగ్నల్ ఇచ్చినాడు, లేకపోతే అంతసేపు మాట్లాడే వ్యక్తి కాదు, ఇవన్నీ డైవర్ట్ అవుతాయని ఆయన తెలియదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ కూడా ఏం చేయాలో కూడా ఆయన డిసైడ్ చేసి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుగా నాకైతే అంటే అది కాదు, ఈయన అనొచ్చా మాటలు హత్యలు చేయవచ్చు అని చెబుతున్నారా అని అనొచ్చా? తెరా చూస్తే అతను టీడీపీ అతను అంట కదా. ఇప్పుడు నేను కూడా దీనికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదంటే ఫస్ట్లోనే మిగతా అంశాలు దెబ్బతింటాయి, అసలు విషయాలు పోకూడదనే ఉద్దేశంతో చివరికి పెట్టా ఈ టాపిక్ని. అలాగే మీరు గమనించారా, తేజేపీ వారిని నరుకుతా అన్నాడంటే మంచిదే కదా అని జగన్ గారు అన్నారంటండి. ఎంత అన్యాయం అండి. ఇట్లాంటివి రాస్తే ఆ పత్రికకి మరి విలువ పెరుగుతుందా తగ్గుతుందా? మీరు విన్నారా? పోనీ మీరు నమ్ముతున్నారా ఆయన అట్లా అన్నారని? అంటే ఇప్పుడు జగన్ గారు స్పందించిన తీరేంటంటే కోపం వస్తుంది కింద వాళ్ళ పార్టీ శ్రేణుల్లో కానీ కోపం వస్తుంది. ఏంటి ఇట్లా చేస్తున్నారు మనం వస్తే ఏదో చేయాలనే కోపం వస్తుంటుంది కదా, సహజంగా కదా, రాజకీయాలు వస్తుంటాయి. ఖచ్చితంగా అవన్నీ కంట్రోల్ చేసే ప్రయత్నం అని చేస్తున్నాడు. చట్టబద్ధంగానే వ్యవహరిద్దాము, సీరియస్ వార్నింగ్లు ఇస్తున్నాడు. అపక ఆగలు కదా, అపక ఆగకుండా ఇప్పుడు ప్రతిరోజు మీడియా డిబేట్లు పెట్టి వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇదే కదా, అరెస్ట్ చేస్తే అది ఎట్లా కరెక్ట్? ఇప్పుడు మా డిబేట్లన్నీ ఏమైందంటే 1 year గా పలానా ఎక్స్ని అరెస్ట్ ఎందుకు చేయలేదంటే అరెస్ట్ చేయలేదు ఎందుకు చేయలేదో గొడవ డిబేట్. అరెస్ట్ చేసేస్తే అరెస్ట్ చేయడం కరెక్ట్. ఇదే కదా రోజు డిబేట్లు. ఆ స్థాయికి వెళ్ళిపోతే ఈ పక్క నుంచి కోపతాపాలు వస్తాయి, ఎవడో ఒకటి ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇంకా ఆపండి రా బాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా వార్నింగ్లు ఇస్తున్నారు. జగన్ గారు కూడా వార్నింగ్ లేకపోతే వీళ్ళు రెచ్చిపోతారు. ఇప్పుడు రాష్ట్ర సాక్షిలో జరిగినటువంటి ఇష్యూలో ఆఫీసుల మీద దాడికి పోయినప్పుడు జగన్ గారు నేను సీరియస్ గా తీసుకుంటున్నానని చెప్పకపోతే ఇప్పుడు శివశంకర్ గారు ఏం చెప్తారు, మనంగా రియాక్ట్ కాదు అంటాడు. అంతే కదా పార్టీ. బేసిక్ ఆ కంట్రోల్ కావాలంటే, కింద కంట్రోల్ కావాలంటే నాయకుడు నేను చూసుకుంటాను. మీడియా వక్రీకరించిందా ఆయన అన్నది అన్నట్టే రాసిందా అనేది నా ప్రశ్న. అసలు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ట్రంప్ కార్డు వాడారో దాని చుట్టూ గిలగల కొట్టుకున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే వక్రీకరించేదో నిజం చెప్పేస్తున్నాము, జగన్ కి దాడి చేస్తున్నాడు. జగన్ వేసిన ట్రంప్ లో కుట్టుకొని ఆ చులకనైన వ్యాఖ్యల్ని వాళ్ళ అజెండాగా చేసుకోవడం ద్వారా చులకన అవుతున్నాము అనే విషయం మర్చిపోతున్నారు. జగన్ టార్గెట్ అన్నారు, జగన్ ఆ చులకన చేయండి రా బాబు ఈ పేరుతో అని చెప్పి ఆయన ఇచ్చేయండి మీకు, దాన్ని పట్టుకొని ఊగులాడారు. ఇప్పుడు ఇವರು సక్సెస్. ఇప్పుడు 769 మందిని మీద దాడులు, కొన్ని అనేక మందిని హత్యలు చేసి హత్యలు గురయ్యారు కదా వైసీపీ కార్యకర్తలు. ఇంత గందరగోళాలు, ఇవి కాకుండా మహిళలపై అత్యాచారాలు, ఇవేవి వాటి గురించి అడ్రస్ చేయకుండా హత్యలు చేయవచ్చు అని చెబుతున్నారని ఎదురు జగన్ గారిని అడిగితే చంద్రబాబు గారికి దానికి సమాధానం ఎక్కడి నుంచి ఎవరిస్తారు? అంటే ఇప్పుడు సోషల్ మీడియా అంతా వచ్చేసిన తర్వాత, మీడియా అనేది ప్రజల చేతుల్లోకి వచ్చేసిన తర్వాత మనం చెప్పేదే సిద్ధాంతం అనేది పాతకాలం. 1-2 పేపర్లు ఉన్నప్పుడు మనం ఏం చెప్పినా అదే సిద్ధాంతం పోయి ఆ రోజే సక్సెస్ కాలా. అవును, ఓకే, కొన్ని మీడియాలే ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఏముంది కాంగ్రెస్? అవును, ఆ రోజు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ రోజుల్లో ఎన్ని వ్యతిరేక వార్తలు రాసేవాళ్ళం, ఎన్ని కథనాలు రాసేవాళ్ళం, రకరకాలుగా ఉండేవి. మంచి ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది. అప్పుడు అయినా అప్పట్లో ఈవెన్ చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అనేక రాసాం, వ్యతిరేకం రాస్తాం, పాజిటివ్ రాస్తాం, ఇది రాస్తాం. కానీ ఇప్పుడు అసలు అచ్చంగా పై విచిత్రం ఏంటంటే ప్రతిపక్షం మీద వ్యతిరేకతతోటి దాడులు చేయడం, ప్రతిపక్షం మీద దాడులు చేసే సందర్భం ఇప్పుడే చూస్తున్నాం. ఇంతకుముందు ఎప్పుడు మీడియా అన్నది రాజకీయ పార్టీ ప్రతినిధిగా మారిపోయిన తర్వాత రాజకీయ పార్టీ ఏం చేస్తుందో వాళ్ళు అదే చేస్తారు. మనం గమనించే తేడా ఏంటంటే
పార్టీ ప్రతినిధిగా మారిపోయారు. మారిపోయినారు కాబట్టి ఒక భూతాల పార్టీగా భాష భూస్థాపితం భాష వాడితేనేమో కరెక్ట్ అంట. ఈయన ఏదన్నా అది సరదాగా రఫా అని అంటే ఇంకే ఉందమ్మో హత్యలు చేయమంటాం కరెక్ట్. ఇప్పుడు ఆయన ఊరో పెట్టుకున్నాడు, ఆయన తెలుగుదేశం వాడు, ఆయన మారాడేమో, ఆయన కోపం ఉందేమో అని చెప్పుకున్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తన భాషలో ఎప్పుడు కూడా అభ్యంతరకర భాష వాడు. ఆయన ఒక గంట సేపు అయినా మాట్లాడి 2 గంటలు మాట్లాడి ఒక పదం కూడా ఎక్కడ ఆగ్రహం కూడా పరోక్షంగా చెప్తాడు. స్టెబిలిటీ జగన్ గారికి ఉంటుంది. అంటే జగన్ పార్టీ పత్రికలన్నీ పార్టీ ప్రతినిధిగా మారిపోవడం వల్ల ఆ పార్టీ యొక్క మనోభావాలను వ్యక్తీకరిస్తాయి. ఇంకా దానికి ఎదుర్కోవడం తప్ప చేయగలిగింది. రైట్. శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి భూస్థాపితం బాగా భూతాల భాష ఆయన వాడుతున్నారు, మీరేమో హత్యలు చేయవచ్చని చెబుతున్నారు అని చంద్రబాబు గారు అడుగుతున్నారు. వాళ్ళ పత్రిక ఏమో టీడీపీ వాడిని నరుకుతానన్నారంటే మంచిదే కదా అని అన్నారని రాస్తున్నారు. ఏది కరెక్టు ఏది కాదు? సార్ ఎంత దుర్మార్గంగా అంటే నిన్న మాట్లాడిన మాటలంతా కూడాను ఆన్లైన్ లోనే లైవ్ టెలికాస్ట్ అయింది. అదే విధంగా ఇప్పుడు కూడాను ఆ లైవ్ లింక్ లో యూట్యూబ్ లో అంతా ఉంది. ఒక్కసారి జనాలని ఇలా దృష్టిలో ఏంటంటే, జనాలనే వాళ్ళు మేము ఏం చెప్తే నమ్ముతారు, ఏం చెప్పినా కూడాను వాళ్ళకు నిజాలతో పని లేదు, మేము చెప్పేదే అక్షర సత్యం అనేటువంటి ఒక భ్రమల్లో బతుకుతున్నారు తప్ప ఇంకొకటి లేదు. అదే విధంగా నిస్సిగ్గుగా ఇది రాస్తే నిజంగా నీలాంటి వాళ్ళు ఇంకొకరు చదువుకున్నటువంటి వాళ్ళైనా కూడా చూస్తే ఈ యొక్క మొహాన ఉమ్మేస్తారనేటువంటి కూడా ఆ యొక్క అది కూడా వాళ్ళకు లేదు. అంటే నేనైతే వినలేదు, మరి అంతా వినకపోవచ్చు నేను కూడా. ఒకవేళ నిజంగా అట్లా అనుంటే అసలు అదే పెద్ద వార్తగా రాసి ఉండేవాళ్ళు కదా అన్నిట్లో. ఒకటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడాను పురుషోత్తం అని చెప్పినట్లు ఆయన నిగ్రహం కోల్పోవడం కానీ, అసభ్య పదజాలం కానీ, ఆయన మాటలు విమర్శించేది క్రిటిసిజం ఎలా ఉంటుందంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చాలా నిర్మోహమాటంగా ఏదైనా కూడా అడిగేటువంటిది ప్రజాస్వామ్యం. ఆధార సహితం ఇప్పుడు ఆధారాలతో చూపించేసి అదేదో కాకుండా నిన్న ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో విలేకరుల ఇష్టాగోష్ఠి సమావేశంలో లాస్ట్ లో ప్రశ్నలలో అడిగారు ఇట్లా అని. ఆయన స్పెసిఫిక్ గా సినిమాలు తక్కువ చూస్తాడు కాబట్టి డైలాగ్ అనేటువంటిది ఆ ప్లకార్డ్ ఉంది సార్ అంటే ఏం చెప్పారని 2-3 సార్లు ఆయనతో చెప్పించుకున్న తర్వాత ఇది ఏదో విన్నట్టుంది అన్నాడు. వాళ్ళే చెప్పారు ఇది పుష్ప డైలాగ్ సార్, పుష్ప సినిమాలది. అవునా, పుష్ప సినిమాలో ఏంటబ్బా సినిమాలో ప్రదర్శించినారు, ఉంటారు కొంతమంది అభిమానులు పెట్టుకున్నారేమో, అది సినిమాలో అదే కూడా ప్రజాస్వామ్యంలో కాదు, అది వాళ్ళు ఏదో అన్నారు, వాళ్ళు ఏం నడుపుతా వీళ్ళని వాళ్ళని అనలేదు కదా, సినిమా డైలాగ్ పెట్టుకున్నారు, సినిమా చూసిన తర్వాత ప్రభావితం అన్నట్టు చెప్పారు. తర్వాత కూడా అది ఎవరు పెట్టారు ఏంటనేటువంటిది కూడా ఆధారంతో సహా రవితేజ అనేటువంటి వ్యక్తి, భాష్యం ప్రవీణ్ అనేటువంటి ఆ ఎన్నికలకు ముందు వాళ్ళ కుటుంబం అంతా తెలుగుదేశంలో ఉంది అని ఆ ఫోటోలు కూడా చూపించేసేసి తర్వాత ఆ వ్యక్తి తెలుగుదేశం సభ్యత్వ కార్డు కూడా తీసుకొని ఆ యొక్క క్లియర్ కట్ గా ఇది కదబ్బా తెలుగుదేశం వాళ్ళు అయినా కూడా ఆ పిల్లలు కూడా అనలే, ఏమన్నా నచ్చకేమన్నా ఇతలకు వచ్చి పట్టుకున్నాడా, లేకపోతే కనుక ఇంకా నిజంగా ఇదే పొజిషన్ లో తెలుగుదేశం వాళ్ళు ఉంటే ఎలా చెప్పేవాళ్ళంటే సార్ ఏదో కుట్ర చేస్తున్నారు, మా మీద హత్యాయుతం చేయడానికి వస్తున్నారు, ఇది తీసుకొని వచ్చేసారని చెప్పి మొత్తం డైవర్ట్ చేశారు. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలా డైవర్ట్ కూడా చేయలేదు. ఈ వ్యక్తి అడిగిన మాటలు ఏంటి, ఇది సినిమా డైలాగ్ లోది, ప్రజాస్వామ్యంలో వారు పెట్టుకోవద్దాలండి. ఇంకోటి నేను సూట్ గా అడుగుతున్నాను సార్, మొన్ననే తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ సహచరుడే, సన్నిహితుడో సహచరుడో. ఈ అల్లు అర్జున్ గారికి పుష్ప సినిమా హీరోకి అవార్డు వచ్చింది. ఇచ్చేటప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారి ముందరనే మైకు తీసుకొని ఒక డైలాగ్ చెప్తానే అన్నారు. రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క నవ్వుతూ చెప్పు అన్నారు. ఇదే డైలాగ్ రప్ప నరికేస్తా అనేసి ఇట్లా పెట్టి డైలాగ్ చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రేక్షకులు అందరూ కూడా చప్పట్లు కొట్టి విన్నారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమైనా రప్ప నరికిస్తే ఆయన మీద కేసులు పెడుతున్నారా? ఈయన చెప్పేది రేవంత్ రెడ్డి గారు తప్పు చేశారా? నిజమే కదా, అది ఒక అభిమాని సినిమాకి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా సినీ ఇన్ఫ్లుయెన్సర్స్. అవును, అటువంటిప్పుడు సినిమాల్లో అసలు అట్లాంటి డైలాగులు కానీ అట్లాంటి సన్నివేశాలు కానీ ఉండకూడదు. ఇప్పుడు అందరూ రైట్ ఫ్రమ్ ఎన్టీఆర్ కాడి నుంచి ఇప్పుడు బాలకృష్ణ వరకు, చిరంజీవి గారి కాడి వరకు అన్ని సినిమాల్లోనూ ఇట్లా డైలాగులు చాలా ఉంటాయి కదా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానీ అన్ని, అదేమి మనం వాటిని తప్పట్లా ఆ సినిమా సందర్భాన్ని బట్టి సన్నివేశాలు అన్నట్టు. ఈయన సొంత బావమరిదే, ఈయన వియ్యంకులే బాలకృష్ణ గారు రాయలసీమలో లేని ఫ్యాక్సినిజాన్ని చూపిస్తూ కత్తిని తీసుకొని రైళ్లతో నరుకుతూ కసని సమర్థింపంట చెన్నకేశ్వరరెడ్డి అంట అనే ఒక కులాన్నో రెడ్లను టార్గెట్ చేస్తూ నిజంగా అక్కడ లేనిదంతా కూడా నరికినట్టు చూపిస్తున్నారే. అంటే మీ యొక్క భావన అదేనా? మీ బాలకృష్ణ అట్లే అంటారు, ఇలా సినిమాలు నటించడం ఇదేనా? ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా? ఇదేనా మీదని చెప్పి తెలుగుదేశాన్ని ప్రశ్నించుకుంటారా వాళ్ళకి వాళ్ళు? ఇది కేవలము సినిమా ఒక్క పదాన్ని తీసుకొనేసి వాళ్ళు 2 గంటల సేపు ప్రెస్ మీట్లు అడిగిన ప్రశ్నల సమాధానం చెప్పలేక ప్రజలు డైవర్ట్ చేయడానికి ఇందాక పురుషోత్తం అని చెప్పారు.
ఈ అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలను కానీ చెప్పుకునే పరిస్థితి వాళ్ళకు ఉండదు. కాబట్టి ఈ ఎన్నికల ఎజెండానే ఇదే. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ ఇది అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇది అయిపోతుంది అంటే ఒక భూతంగానో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విలన్ లాగా చిత్రీకరించాలనేటువంటి వాళ్ళ తాపత్రయం ఉంది కదా. దాన్ని గతంలో implement ఏ చేసుకోవాలి. సీఎం అయినా ఇట్లా భూతాల భాష వాడారా అన్నది నాకు సందేహం. వాడారా భూతాలు, భూస్థాపితాలు ఇట్లాంటివి వాడారా? స్పీకర్ గా ఉన్నటువంటి ఈ రోజు ఆయన పెద్ద మనిషి అయ్యన్న పాత్రుడు గారే ఆయన చావలేదు, జగన్ గారు చావలేదు, ఓడిపోయారు సీఎం అంతే నేను అనేటువంటిది. సీఎం స్థాయిలో భూతాలు, చెప్తున్నా నేను. ఒక్కొక్క వ్యక్తి తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎల్లో ఛానల్స్ కి పదే ఇంటర్వ్యూలు ఇస్తూ భూస్థాపితం చేస్తాం, ఒక భూతం ఉంది, వైజాగ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడాను. అంటే భూస్థాపితం ఏం చేస్తారు సార్? 76 ఏళ్ల వయసులో ప్రజాస్వామ్యబద్ధంగా మంచి సుపరిపాలన అందిస్తాం, ప్రజల మన్ననలు పొందుతామన్నారు అని ఎవరైనా కూడా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తారు. అంతేగాని ఒక పార్టీ మీద, ఒక వ్యక్తి మీద ఏడ్చి ప్రజల్లో ఒక విషయాన్ని నింపాలనేటువంటి యొక్క తాపత్రయము బహుశా ప్రజాస్వామ్యంలో ఈ యొక్క 70 ఏళ్లలో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏ యొక్క ముఖ్యమంత్రి కానీ, ఏ ప్రధానమంత్రి కూడా ఇలా అవలంబించుంటారు. ఇంత నీచంగానా సార్? ఒక వ్యక్తిని భూస్థాపితం చేస్తా అంటే దానికి ఇంకా ఈ ఎల్లో మీడియా ఇంకా 2-3 క్వశ్చన్లు అడగడము, స్క్రిప్ట్ ఇవ్వడము, ఇదే చెప్పించడము. ప్రతి చోట ఇదేనా? ఒక్క చోటైనా కూడాను ఇదిగో వాళ్ళు మెడికల్ కాలేజీలు కట్టించారు, ఇదిగో వాళ్ళు నాడు నేడు చేశారు, ఇదిగో వాళ్ళు ఆరోగ్యశ్రీ తెచ్చారు, ఇదిగో వాళ్ళకి అమ్మఒడి తెచ్చారు, మేము ఇది చేస్తున్నాము వాళ్ళకంటే ఎక్కువ అని. కనీసం సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలే తప్ప, రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలే తప్ప, ఎన్టీఆర్ చేసిన ఒక పథకం ₹2 బియ్యం అయితేనేమి, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది అమ్మ ఒడి దగ్గర నుంచి ఈ పథకాలని వీళ్ళు కాదని చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఒక్క పథకమైనా కూడా వాళ్ళు చెప్పగలరా? తెలుగుదేశం కార్యకర్తలైనా పోనీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు అది మంచి కాదు రాజశేఖర రెడ్డి గారు అని పక్కన పెట్టి ఆయన పథకాలు ఇంప్లిమెంట్ చేస్తారా? చెయ్యలేరు. ఎందుకంటే ఒక విజనరీ అనేటువంటి లీడర్ అనేటువంటి వ్యక్తికి 10 కాలాల పాటు ఆయన చెప్పిన పథకాన్ని అమలు చేస్తున్నారు అంటే అది విజనరీ లీడర్. అంతేగాని ఏదో వ్యక్తిగతంగా ఆయన మీద విషయం జిమ్ముదాము, భూస్థాపితం చేద్దాము, లేదా ఇంకోటి చేద్దాము. నిజంగా సార్ ఒక పోస్టర్ కి ఎవడో కార్యకర్త పెట్టుకుంటే, తెలుగుదేశం కార్యకర్తగా మీరు మాకు చుడుతున్నారే, ఎర్ర బుక్కు పట్టుకొని ఫ్లెక్సీలు పెట్టి హోర్డింగ్స్ పెట్టి ప్రతి మీటింగ్ లో చూపిస్తూ ఇప్పటికి కూడా ఎర్ర బుక్ అనేటువంటిది రాజ్యాంగము, భారత రాజ్యాంగ పథకం పట్టుకోకుండా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం చూపిస్తున్నారే. మీరా ప్రజలను బెదిరించేది మేమా? మీరా ప్రజాస్వామ్యాన్ని కూని చేసేది మేమా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేసుకోవాలి సార్. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నోరు పారేసుకుంటే దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి 10 రెట్లు లాభం చేకూరుతుంది. కానీ మీరు చేసినటువంటి అవాకులు చవాకులకి ప్రజలు రియలైజ్ అయిపోయారు ఆల్రెడీ. కొన్ని సర్వే సంస్థలు కూడా మీరు గమనించారో లేదో చక్కర్లు కొడుతున్నాయి. ఏంటది? చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి. ఏంటా సర్వే? రైజ్ అనేటువంటిది ఒకటి సర్వే నిన్న రిలీజ్ చేశారు. అందులో దాదాపు 92 మంది ఆరెంజ్ జోన్ లోకి వెళ్ళారు, 40 మంది ఏమో రెడ్ జోన్ లోకి వెళ్ళారు. జనసేన వాళ్ళు 62% శాసనసభ్యుల్లో ఇక భవిష్యత్తులో నెగ్గరు 62% అనేటువంటి రిపోర్ట్ ఇచ్చారు 1 ఇయర్ కి. నేను చూడలేదా? సోషల్ మీడియా చక్కర్లు కొడతా ఉంది. రైజ్ అనేటువంటి సంస్థ ఇచ్చిన సర్వేకి 1 ఇయర్ లోనే ఇంత వ్యతిరేకత. ఇవన్నీ ఇప్పుడు పెద్ద ఉపయోగం ఉండదు కానీ మేము ప్రామాణికం తీసుకోము, సర్వేలు ప్రామాణికం తీసుకోను, ప్రజల యొక్క మనసునే తీసుకుంటాము. ప్రజల్లో వచ్చేటువంటి ఇంత అణచివేత ధోరణిలో కూడా ప్రజలు బయటకు వస్తున్నారంటే అదే ఒక కులమానికం. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా మేము ఇచ్చినా కూడాను తండ్రి కొడుకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ రోజైనా 3 సంవత్సరాలు ఆంధ్రాలో అడుగు పెట్టారు సార్? ఒక్కది ఏదైనా కూడాను ఒక ప్రజా వ్యతిరేక కార్యక్రమం చేపట్టారా? ఎందుకంటే ఆ రోజు ప్రజా వ్యతిరేకత లేదు కాబట్టి వాళ్ళు ముందుకు రాలేకపోయారు, వచ్చిన స్పందన లేదు. ఈ రోజు ప్రజా వ్యతిరేక పాలన ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన హక్కును చేర్చుకుంటున్నారు కాబట్టి ఇదే ఒక కలమానికము. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది అనేటువంటి దానికి. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, శివశంకర్ గారు, కొందరు మాట్లాడారు, పలువురు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.